వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఉంచాలి, తలక్రిందులుగా ఎందుకు పెట్టుకోకూడదో తెలుసుకుందాం. హిందూ మతం, వాస్తు శాస్త్రం రెండింటిలోనూ వంటగదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉంచిన వస్తువులను సరైన దిశలో సరైన మార్గంలో ఉంచితేనే ఆ ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుందని చెబుతారు. దీని ప్రకారం వంట పాత్రలను ఏ స్థితిలో ఉంచాలో వాస్తు ఎప్పటికప్పుడు ప్రస్తావించబడింది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. వంటగదిలో పాత్రలు పెట్టుకునే విషయంలో కొన్ని నియమాలున్నాయి. వంట పాత్రలను తలక్రిందులుగా పెట్టుకోకూడదు. పాత్రలను తలక్రిందులుగా పెట్టడం వల్ల ప్రతికూలత వస్తుంది. అలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టం, దురదృష్టం, వివాదాలు వస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, దోస, చపాతీలను వేయించే ఇనుప అట్ల పెనం పెట్టుకోవడానికి కూడా నియమాలున్నాయి. తవాను తిరగవేసి పెట్టారాదు. ఇలా చేయడం వలన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు, అప్పులు పెరగవచ్చు. జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు పేదరికాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. పనిలో అంతరాయాలు ఏర్పడవచ్చు. అలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో చీలికలు, గృహంలో కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, స్నేహితులతో తగాదాలు పెరిగే అవకాశం కూడా ఉందట. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం వంటగదిలోని పాత్రలను ఎల్లప్పుడూ పశ్చిమ దిశలో ఉంచాలి. ఈ దిశలో కంటైనర్లను ఉంచడం ఉత్తమం. ఇది ఆనందం, శ్రేయస్సును పెంచుతుందని భావిస్తారు. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యమైనది రాత్రి ఉపయోగించిన గిన్నెలను రాత్రే శుభ్రం చేసుకోవాలి. అంతేకాని తెల్లవారిన తర్వాత గిన్నెలు కడుగుదాం అని వంట ఇంటి సింక్లో నిల్వ చేయవద్దు. అలాగే వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.